ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకూడదు అంటే ఈ కాజల్ ఫ్యామిలీని మన ఇంటికి పిలిపించండి. మన అవుట్ హౌస్ లో 1 నెల రోజులు ఉంచండి. ఎందుకు? వాళ్ళు కనుక మన ఇంట్లో నెల రోజులుంటే కాజల్కి పెళ్లి చేయబోతుంది కుర్రవాడితో కాదు తాతయ్యతో అని తెలిసిపోతుంది. దాంతో వాళ్ళ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని కాజల్ని తీసుకుని శాశ్వతంగా వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు. ఈ మాత్రం దానికి నెల రోజులెందుకు? మీ అమ్మాయి పెళ్లి చేసుకోబోయేది ముసలివాడినే అని మీ తాతయ్యని చూపిస్తే సరిపోతుంది కదా. అమ్మమ్మా, మీరు చెప్పేది నిజమే. కాకపోతే వాళ్ళకి నిజం తెలిస్తే ఈ పెళ్లికి అంగీకరించరు అని కాజల్ తాతయ్యకి బదులుగా ఏ కుర్రోన్నో చూపించిందనుకోండి. వాళ్ళు అదే నిజం అనుకుని వదిలేశారనుకోండి. 3వ కంటికి తెలియకుండా 3 ముళ్ళు వేసేస్తే, 4వ కంటికి తెలియకుండా కాపురం పెట్టేస్తే. అమ్మో వద్దు, మీరు చెప్పింది నిజం. ఆ, ఏ కాజల్, ఇప్పుడేంటి? నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చావు అంతే కదా? అవునండి. సరే, నీకు నచ్చిన వాడితో పెళ్లి జరగాలంటే నువ్వేంటో, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాళ్ళ క్యారెక్టర్లేంటో నాకు తెలియాలి. అత్తయ్య గురు చెప్పింది నిజమే. పెళ్లి కొడుకు గురించి తెలియటం మీకెంత ఇంపార్టెంటో పిల్ల ఫ్యామిలీ గురించి తెలియటం మాకు అంతే ఇంపార్టెంట్. కాజల్ చేసుకోబోయేవాడి గురించి మాట్లాడుతుంటే మీరేంటి అంత సిగ్గుపడిపోతున్నారు? అత్తయ్య గురు చెప్పింది నిజమే కదా అంటున్నాను అంతే. అయితే మా పుట్టింటి వాళ్ళని తీసుకొస్తే పెళ్లికి మీరు అంగీకరిస్తారండి? పెళ్ళా? ఖచ్చితంగా అంగీకరిస్తాను. ముందు వెళ్ళి వాళ్ళని తీసుకురా, అవుట్ హౌస్ లో ఉండమని చెప్పు. థ్యాంక్ యూ జానకమ్మ గారు. అత్తయ్య గారు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? దాని మొహం చూడాలంటేనే చిరాకేస్తుంది. దాని నీడ పడితేనే ఒళ్ళంతా మండిపోతుంది. అలాంటిది దాన్ని తెచ్చి మనింట్లో పెట్టమంటున్నారేంటండి? సుహాసిని, ఇది నా వ్యక్తిగత విషయం. దీంట్లో ఎవరు తలదూర్చినా క్షమించే ప్రసక్తే లేదు. ఈ జానకమ్మ అనుమతిస్తుంది. నువ్వు వెళ్ళి మీ ఫ్యామిలీని తీసుకుని వచ్చి అవుట్ హౌస్ లో పెట్టుకో. థ్యాంక్ యూ జానకమ్మ గారు. వస్తాను రామయ్య గారు. ఓసి దీని ఓవర్ యాక్షన్. రామయ్య గారినిచ్చి పెళ్లి చేస్తాననగానే ఎలా మెలికిలు తిరిగిపోతుందో చూడు. ఇదేంటి నా బుగ్గ కొట్టాల్సింది మావయ్య గురు బుగ్గ మీద కొట్టేసినది? ఓహో, అందరి ముందు నా బుగ్గ మీద కొడితే నిజం తెలిసిపోద్దని భయపడుంటది. చెయ్యి ఉప్పింది చాలు, పదండి వడ్డిస్తాను. తాతయ్య సూపర్ తాతయ్య, రియాక్షన్స్ తోనే చంపేశావు. అప్పుడే ఏమైందిరా మనవడా? ముందుంది ముసళ్ల పండగ. చూస్తూ ఉండు. కాజల్ని అడ్డం పెట్టుకొని మీ నాన్నమ్మని ఎలా దారికి తెచ్చుకుంటానో. సూపర్ తాతయ్య. ఏమండి, ఒక్కసారి మా అమ్మ వాళ్ళని కలిసి ఇక్కడ జరిగిందంతా చెప్పి అక్కడ జరగబోయే నాటకానికి వాళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేయాలి. వెళ్దాం పదండి. తాతయ్య, మేము ఇప్పుడే వస్తాం. బాయ్ తాతయ్య, పద. అమ్మా, మన ప్లాన్ సక్సెస్. ఎంత చల్లటి మాట చెప్పావే. అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే బయలుదేరదాం పద. అమ్మా, ఒక నిమిషం అమ్మా. మన బంటిని అడ్డు పెట్టుకుని అవుట్ హౌస్ లో ఉండడానికి ఒప్పించాం. కాకపోతే మీరు డైరెక్ట్ గా ఇలా రావడం లేదు. మరి ఏ కాశీకో ప్రయాగకో వెళ్ళి తిరిగి రావాలట్నా? అమ్మా, నేను చెప్పేది పూర్తిగా వినవా? మీ ముగ్గురు ఇలాగే వస్తే ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్ళ కంట పడతారు. ఆ తర్వాత నేను కూడా మీతో పాటు పుట్టింటికి రావడమో లేదంటే మా అత్తయ్య గారు అత్తింటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడమో జరుగుతుంది. అలా జరగకూడదు అంటే అమ్మమ్మ మోగ్గా చెవిటిలాగా, నువ్వు అందురాలిలాగా, నాన్న అవిటివాడిలాగా యాక్టింగ్ చేయాలి. ఏంటి, నేను మూగదానిలాగా చెవిటిదానిలాగా యాక్టింగ్ చేయాలా? అవునమ్మమ్మా. నా వల్ల కాదే. తిండి తినకుండా అయినా ఉంటా గాని మాట్లాడకుండా నేను అస్సలు ఉండలేను. అయితే తిండి తినకుండా చావు. అదేంటే అంత మాట అనేసావు? మరి లేకపోతే మొదల్లేదు మొగుడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడని
ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాక మేం చేస్తుంటే నువ్వు మాట్లాడకుండా ఉండలేను, మాట్లాడకుంటే బతకలేను అంటావేంటమ్మా? మూసుకొని మైథిలి చెప్పినట్టు చెయ్యి. హ్మ్. సూపర్ నానమ్మా, సూపర్. అప్పుడే క్యారెక్టర్లోకి వచ్చేసారు. నానమ్మ నానమ్మ ఎక్కడుంది బాబు? నానమ్మ నానమ్మ ఎక్కడున్నా? అరే అత్తయ్య గారు కూడా క్యారెక్టర్లోకి వచ్చేసారే. ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడం కాదు, ఆ ఇంటి అవుట్ హౌస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి తిరిగి అద్దెంట్లోకి వెళ్లేంత వరకు మీరు ఇలాగే ఫిక్స్ అయిపోండి. పొరపాటున నీకు కళ్ళున్నాయని అమ్మమ్మకి నోరుంది అని తెలిసిందో అత్తయ్య గారు మనందరి ప్రాణాలు తీసేస్తారు. అమ్మ మైథిలి, బ్రతకడం కోసం ఇన్ని నాటకాలు ఆడడం అవసరమా? పైగా మేము ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి బయటపడేంత వరకు నీ జీవితం రిస్కుల్లో పడిపోతుందమ్మా. నా మాట విని మా దారిని మమ్మల్ని వెళ్ళనివ్వమ్మా. లేదు నాన్న, నా కన్నవాళ్లు ఉండడానికి ఇల్లు లేక గతిలేని వాళ్ళల్లా అలాగే గుళ్ళో తలదాచుకుంటుంటే మీ కూతురుగా నాకు అది చావుతో సమానం నాన్న. అంత మాట ఎందుకులేమ్మా? అవును నాన్న, మా అత్తింట్లో నేను అష్టైశ్వర్యాలు అనుభవిస్తుంటే నా పుట్టింటి వాళ్ళు దిక్కులేని వాళ్ళల్లా బతకడం నాకిష్టం లేదు. కష్టమో నష్టమో అందరం కలిసే ఉందాం, కలిసే చేద్దాం. సర్లేవే, బతకడానికి దారి దొరికిన తర్వాత చావు గురించి ఎందుకు మాట్లాడుకోవడం? నువ్వు చెప్పినట్టే ఈ రోజు నుంచి సత్యవతి గుడ్డిది, నేను మూగదాన్ని, మీ నాన్న అవిటివాడు. అమ్మయ్యా, అందరూ కరెక్ట్ ట్యూనింగ్ లో ఉన్నారు. ఇంకా ఎలాంటి ప్రాబ్లం రాదు. వెళ్దాం పదండి. వెళ్దాం పదండి. బ్యాగ్ తీసుకో. ఓకే, తర్వాత కాల్ చేస్తాను. అదిగో మా కాజల్ ఫ్యామిలీ మొత్తం వచ్చేసింది. ఏం చేయమంటారు? శాలువ కప్పి సన్మానం చేయమంటారా? హారతిచ్చి ఆహ్వానం పలకమంటారా? కాజల్ వచ్చింది, కాజల్ వచ్చిందని ఓ తెగ కంగారు పడుతున్నారు. కాజల్ రా రా రా, రండి రండి రండి. రా రా రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.